ఉట్నూరు మండల కేంద్రంలో ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి మరియు మండల ముఖ్య నాయకులు. ఈ స్థాయిలో నిలబడి మాట్లాడే శక్తిని ఇచ్చింది, నిలబడే పరిస్థితి కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేది ఇది నిజం. మీ అందరితో ఒక విషయం ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎస్, ఒకప్పుడు ఉట్కూరు నాకు తెలిసి ఎవరు అవునన్నా కాదన్నా ఉమ్మడి పాలమూరు జిల్లాలనే ఉట్కూరు తర్వాత అచ్చంపేట, కొల్లాపూర్. ముందు ఉట్కూరునే, ఈ మండలమే సరస్వతి నిలయం. అందరూ కూడా చాలా మంది అదృష్టవంతులు. మరి ఈ మట్టిలో ఏం ప్రత్యేకత ఉందో, ఈ నీళ్ళలో ఏం ప్రత్యేకత ఉందో కానీ ఇది నియోజకవర్గానికి మక్తల్కి అటాచ్మెంట్ అయి ఉన్నా ఇప్పుడు నియోజకవర్గం నాన్పేట మక్తల్ని తలదన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టిలో, ఈ నీళ్లలో ఏం బలం ఉందో కానీ రాష్ట్ర స్థాయిలో చదువుల తల్లి అంతా మీకే ప్రసన్నమై మీరే పెద్ద పెద్ద స్థాయిలో జాబులు, ఉద్యోగాలు సంపాదించినటువంటి నిలయంగా మారింది ఇది ఉట్కూరు. ఆనాటి ఈనాటి ఉట్కూరు. కానీ రేపటి ఉట్కూరు ఖచ్చితంగా సరస్వతి మాతతో పాటు రేపు రాబోయే రోజుల్లో ఉట్కూరు అన్నపూర్ణ మండలంగా మారబోతా ఉంది. నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. నిజంగా కూడా వేదిక మేము పెద్దవాళ్ళందరూ అడిగారు కాబట్టి పెద్దవాళ్లకు ఇక్కడ వచ్చిన మీ అందరికి కూడా అంటే ఇదందరూ కూడా తెలిసి చేస్తున్న పని కాబట్టి మునుపుడు ఎప్పుడు కూడా సాహసోపేతంగా ఏ నిర్ణయం తీసుకోవాలి. గతంలో జీవో నెంబర్ 14 ఉండే, ఆ 14 జీవోని ఈరోజు జీవో నెంబర్ 69 ద్వారా మనం కృష్ణానది మీద గోపులాపురం పంప్ హౌస్ కాడ నుంచి నీళ్ళు ఎత్తిపోసి సంగమండకు, అదే భూత్పూర్కి ఎత్తిపోసిన నీళ్ళల్లో భూత్పూర్ని బేస్ చేసుకొని భూత్పూర్లో ఉన్న నీటిని మన ఉట్కూరు మండలానికి, మండల హెడ్ క్వార్టర్ ఉన్న మక్కల్ చెరువు, ఉట్కూరు చెరువుకి, దాని నుంచి జయమ్మ చెరువుకి అట్లా లింక్ అయిపోయి అప్ టు వికారాబాద్ వరకు తీసుకుపోయేటువంటి ఈ వాటర్ అంతా కూడా మీకంతా తెలుసు. ఆ రోజు మనం సంబరం చేసుకున్నాం. కానీ వాస్తవంగా కొంత డిలే ఎక్కడ కాలేదు. ఇది మీకు అందరికి క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నా. నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సర్వే పూర్తయింది, టెండర్లు అయినాయి. ఫస్ట్ విడతగా దాదాపు 300 కోట్లతో ఈ నెలాఖరుగా గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ వారం 10 రోజుల క్లియరెన్స్ అయిపోతుంది. ఈ నెలాఖరు లోపల మనందరి ప్రియత ముఖ్యమంత్రి జీవో 69 ప్రదాత మన పాలమూరు ముద్దుబిడ్డ లేదా మన నాన్పేట జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రి కావడం ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఈ నెల ఆఖరి లోపే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ టెండర్ అయిపోయిన తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ లెటర్ వచ్చిన తర్వాత ఈ నెలాఖరు లోపే స్వయాన ముఖ్యమంత్రి గారే ఉట్కూరుకు వచ్చి ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తారు అన్న మాట. వాస్తవంగా ఏ ప్రాంతం వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతా పోయింది. మన దగ్గర అవకాశాలు తక్కువ ఉన్నాయి, ఎప్పుడు కాలే. మొదటిసారి మన ప్రాంతం ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈరోజు మనం 4100 కోట్లతో మక్తల్ నారాయణపేట కొడగల ఎత్తిపోతల పథకాన్ని ఆయన రూపం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసి ఇప్పటికే టెండర్ పిలిచి ఈ జనవరి నెలాఖరు లోపలనే ఖచ్చితంగా శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేస్తా ఉన్నారన్నమాట మీ అందరికి తెలియజేస్తూ, ఈ 69 జీవోలో మొదటగా వాళ్ళు ఏదైతే ప్లాన్ ఇచ్చారో ఆ ప్లాన్ ప్రకారంగా ఉట్కూరు మండలంలో సమ్ పార్ట్, ఆ పార్ట్తో పాటు మక్కలు ఉన్నటువంటి కొన్ని విజిలేజ్ ఏవి బొందలకుంట కానీ, జగ్లేర్ పైభాగం నుండి గుడిగెండ్ల కానీ, అదేవిధంగా ఎడివిలి కింది ప్రాంతం కానీ కాచువార వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేకపోతే 3 సార్లు ప్లాన్లు మార్పు చేయడం జరిగింది. ఇది అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఆ
ఆ తర్వాత అది ఓకే అయిన తర్వాత దీని నుంచి ఈ కాలువకి నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఓప్లాపూర్ కానీ దాని మీద పగిడిమరి కానీ ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చే రోడ్డుకి అటువైపు నీళ్ళు వచ్చే పరిస్థితి లేకపోతే మళ్ళా ప్లాన్ చేయించి ఇన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు, వాళ్ళకి వేరే మార్గం లేదు. మరి ఈ విధంగా చేసుకుంటూ పోతే మేము ఇంకో కోరిక కూడా కోరినాం. మరి దీన్ని ఇట్లా కాకుండా భూత్పూర్ నుంచి కాకుండా ఒకవేళ ఇస్తే నీళ్లు మొత్తం ఇచ్చేటట్టు భూత్పూర్ కింద తీసుకోండి, లేకపోతే సంగమండ బ్యాక్ వాటర్ కింద తీసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా సత్య సమానం అవుతుందని చెప్పేసి చెప్పడం. మొత్తం మ్యాప్ని దాదాపు 18 రోజులు వాళ్ళ దగ్గరనే ఉండి ఉత్కూరు మండలంలో ఉన్నటువంటి కోన ప్రతి ఊరికి కూడా నీళ్ళు వచ్చే విధంగా మ్యాప్ను కూడా తయారు చేయడం జరిగిందన్నమాట.